కీర్తించుడి. చెప్పండి ఆ మాట. ఆ! మన దేవుణ్ణి మనం కీర్తించకపోతే ఎవరినండి కీర్తించేది? మనకి ఇతరులను కీర్తించడం అంటే ఎంత బాగా తెలుసు. అది నేర్పించవలసిన పాఠం కాదది. మనకు ఆల్రెడీ అనుభవం ఉంటది. ఒక మనిషిని కీర్తించాలి అంటే మనకి మించి ఎవరు కీర్తిస్తారు చెప్పండి? మీకు కావలసిన వారిని మీకు ఎవరో సహాయం చేసేవాళ్ళుంటే వాళ్ళ దగ్గరికెళ్ళి ఎలా కీర్తిస్తారు? ఈయన కనబడట్లేదు గాబట్టి ఆయన్ని కీర్తించడంలా. అంతేనా? కనబడే మనుషులను కీర్తించినట్లుగా, కనబడని దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, నీకు ప్రాణమిచ్చి నిన్ను బ్రతికిస్తూ, నిన్ను పోషిస్తున్న దేవుణ్ణి నువ్వెందుకని కీర్తించలేకపోతున్నావు? కొంతమంది చర్చిలోకొచ్చి గూడా కీర్తించలేరు. ఆర్భాటము చేయుడి. కోరహు కుమారుల చేత రచించబడిన ఈ కీర్తన భూమి మీద ఉన్న సర్వజనులతో మాట్లాడుచున్న కీర్తన. దేవుని స్తోత్రం. భూమి మీద సర్వోన్నతుడైన వాడు దేవుడు లేదా రాజు ఒకడే గనుక ప్రజలందరూ కూడా సర్వజనులు. అంటే పలానా తెగవారు మాత్రమే, పలానా కులస్తులు మాత్రమే, పలానా జాతి వారు లేదా పలానా దేశస్థులు మాత్రమే దేవునికి చప్పట్లు కొట్టుడి అని లేదిక్కడ. సర్వజనులారా. ఎవరంట? సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. అందరూ చప్పట్లు కొట్టండి. అందరూ జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. మనం అనేక విషయాల్లో ఆర్భాటం చేస్తూ ఉంటాం. కానీ దేవునిని బట్టి ఆర్భాటము చేయమని ఒక పిలుపు వస్తుంది. మనుషులందరికీ కూడా దేవునిని బట్టి దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరంటండి దేవుడు? మహోన్నతుడంట ఆయన. అంటే ఆయన కంటే ఉన్నతమైన స్థలములో ఇక ఎవరు ఉండలేరు. ఆయన కంటే ఉన్నతంగా ఎవరు పైకి వెళ్ళలేరు. అటువంటి మహోన్నతుడు, ఆయనే భయంకరుడంట. సర్వభూమికి మహారాజు. దేవునికి స్తోత్రం. మనకి కనిపిస్తున్నటువంటి రాజులు, అధికారులు, మరి అధిపతులు, మంత్రులు అనేకులున్నారు. కానీ అసలు సర్వభూమికి నిజమైన రాజు, భూమిని తన గుప్పిట్లో పెట్టుకున్న రాజు మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా! అందుకే ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడని స్తుతిస్తూ ఉన్నారిక్కడ. ఆయన జనములను మనకు లోపర్చును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు శయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇశ్రాయేలీలు నిత్యము వారికి ఒక అతిశయం ఉండేదన్నమాట. ఏమిటంటే, యెహోవా మా దేవుడు, యెహోవాయే మా దేవుడు. నిత్యము వారికి మరొక అతిశయం ఉండేది. మేము అబ్రహాము సంతానము. ఆయన అబ్రహాముకి చేసిన నిబంధనలో మేము నిబంధన ప్రజలమనే ఒక అతిశయముతో వారు ఉండేవాడు. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన వాగ్దానముల పట్ల, ఇశ్రాయేలీయులను దేవుడు దర్శించిన విధానమును బట్టి వారు నిత్యము కూడా ఎంతో అతిశయిస్తూ ఉండేవారు. ఈరోజు భూమి మీద వారింకా ఉన్నారంటే వారికున్న ఒకే ఒక అతిశయం వారి దేవుడు. హల్లెలూయా! చూడండి 5వ వచనంలో, దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను. బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. ఇది ప్రవచనాత్మకంగా చెప్పబడుతున్న మాట. దేవుడు
కిందకు వచ్చేవాడు మాత్రమే కాదు, దేవుడు ఆరోహణమయ్యే దేవుడు. హల్లెలూయా! దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను. మనము క్రొత్త నిబంధనల అపోస్తల కార్యముల్లో మొదటి అధ్యాయంలో చూసినప్పుడు యేసు ప్రభు ఆయన మృతి చెంది మూడవ దినాన తిరిగి లేచినప్పుడు, ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన శిష్యులందరూ ఆయన్ని చూస్తూ ఉండగా అందరి కళ్ళ ఎదుట ఆయన ఆరోహణమాయెను. హల్లెలూయా! అందరూ చూస్తుండగానే ఆయన వారి కళ్ళ ఎదుట ఆరోహణమైనప్పుడు అక్కడ వారు అలాగే చూస్తూ ఉంటే ఒక వాగ్దానం వస్తది. ఏంటో చదువుదామా అక్కడ? అపోస్ అట్లు ఆ! ఈ మాటలు చెప్పి ఆ! వారు చూచుచుండగా వారు చూచుచుండగా ఆయన ఆయన ఆరోహణమాయెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వారు చూచుచూ ఉండగా మన ప్రభువు ఆర్భాటముతో ఆరోహణమాయెను అన్న మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపోస్తల కార్యములో వారు చూచుచూ ఉండగా ఆయన ఆరోహణమాయెను. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఈ భూమి మీదకి అవరోహణ అంటే దిగి వచ్చిన వాడు మాత్రమే కాదు, ఆయన ఆరోహణమైన వాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆయన మానవునిగా ఆయన అవతరించిన తర్వాత, మానవునిగా అవతరించిన తర్వాత, మానవుల మధ్య నివాసమున్న తర్వాత, మానవుల కొరకు ఆయన చేయాలనుకున్న రక్షణ కార్యం చేసిన తర్వాత, ఆయన ఆరోహణుడయ్యాడు. ఆరోహణుడైన ఆయన ఇక ఎప్పటికి రాడు అనుకోవద్దు. దేవుని స్తోత్రం. దేవుడు ఆయన ఆత్మయున్న దేవుడు శరీరమును ధరించుకొని ఈ భూమి మీద అవతరించాడు. ఏం చేశాడు ఆయన? అవతరించాడు. హల్లెలూయా! అవతారం. ఈ మాట మీకు పరిచయమే గదా! అవతారం. ఏమిటి అవతారం అంటే? దేవుడు మానవుడుగా భూమి మీదకి రావడమే అవతారం. దేవుని స్తోత్రం. అది ఒక్కసారే జరిగింది. ఇక జరగదు. మహోన్నతుడైన దేవుడు, భయంకరుడైన దేవుడు మనుషులకు తనను తాను బయలుపరుచుకోవడానికి ఏ మనిషి ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు గనుక, ఆ దేవుడు మనుషులకు కనబడాలని దేవునికి స్తోత్రం. ఆ దేవుడు మనుషులను దర్శించాలని ఆయన మానవ శరీరమును ధరించుకొని ఆయన భూమి మీద అవతరించాడు. అవతరించాడు. ఆయన దిగి వచ్చాడు. అవరోహణ, ఆరోహణ. అలాగే ఆయన దిగి వచ్చిన ఆయన తన పనిని ముగించుకొని ఆయన ఆరోహణము చెందాడు. హల్లెలూయా! సో, మన ప్రభు ఆరోహణుడయ్యెను. వీరందరూ చూచుచుండగా ఆయన ఆరోహణ చెందిన తర్వాత ఏం జరిగింది ఒకసారి? అప్పుడు వ అప్పుడు అప్పుడు వారి కన్నులకు కనబడకుండా కనబడకుండా ఒక మేఘము ఆ! ఆయనను కొనిపోయెను. ఇది ఎలాగుందంటే పెద్ద సౌండ్ వచ్చిందనుకోండి. ఏం సౌండ్ అది? విమానం వెళుతున్న సౌండ్. కొందరు గబగబా ఇంట్లో నుంచి బయటికి పరిగెడతారు. ఎందుకు? పిల్లలు ముఖ్యంగా పరిగెడతారు. ఆ ఏరోప్లేన్‌ని చూడాలని. దేవుని స్తోత్రం. ఆ బయటికెళ్ళినప్పుడు ఆ ఏరోప్లేన్‌ని అలాగే చూస్తూ ఉండాలనిపిస్తది. ఎప్పటిదాకా? కనబడనంత సేపు. ఇదిగో, ఇదిగో మా ఇంటి మీద నుండే వెళ్తుందని చూస్తూ ఉంటాం. అది కొంతసేపటికి అది ఏమైపోయిద్ది? చిన్నగా అయిపోయిద్ది. నీలాగా. హల్లెలూయా! చిన్నగా అయిపోతది. ఆ తర్వాత అది మేఘంలోకెళ్ళిపోతది. హల్లెలూయా! మేఘంలోకెళ్ళిపోయిన తర్వాత. లేదా పెద్దగా ఉన్నప్పుడే మేఘంలోకెళ్ళిపోతే, అయ్యయ్యయ్యో! మేఘం అడ్డొచ్చేసింది కనపడతలేదని బాధపడతారు పిల్లలు. యేసు ప్రభు అంట
ఆయన ఆరోహణము చెందేటప్పుడు ఆయన అందరి కళ్ళ ఎదుట తన శిష్యులందరూ చూస్తూ ఉండగా ఆయన మెల్లగా పైకి వెళ్ళిపోతూ ఆ తర్వాత ఆయనకి కనిపించలేదు. వీళ్ళ కళ్ళకు అడ్డుగా మేఘమొచ్చేసింది. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ అదే మాటలు. మేఘము ఆయనను ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన మేఘములోకి వెళ్ళిన తర్వాత, ఆ మేఘము కొనిపోబడిన తర్వాత ఇక ఆయన కనబడలేదు. దేవునికి స్తోత్రం. చదవండి. ఆ చదవండి. ఆయన వెళ్ళుచుండగా ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో ఆగండి. ఆయన వెళ్ళుచుండగా వారు ఇంకా ఎటు చూస్తున్నారు? పైకే చూస్తా ఉన్నారు. ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో వస్త్ర తెల్లని వస్త్రములు ధరించుకొనిన తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుష్యులు ఆ! వారి యొద్ద నిలిచి, వారి యొద్ద నిలిచి గలిలయ మనుష్యులారా, ఆ! మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? ఆగండి. సడెన్‌గా ఒక ఇద్దరు వ్యక్తులు తెల్లటి వస్త్రములు ధరించుకొని వారి యొద్దకొచ్చారంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా అలాగ మీ దగ్గరికి ఎవరైనా వస్తే భయపడకండి. చిత్తము తండ్రి లేదా నీ దాసురాలని, నీ దాసుడిని అనండి. హల్లెలూయా! ఎవరైనా సరే సడెన్‌గా మీ ఎదుటికి తెల్లని వస్త్రాలు ధరించుకొని మీ ఎదుటికొచ్చి నిలబడితే భయపడకుండా నీ దాసురాలిని సెలవియ్యండి అనండి. వాళ్ళు ఎందుకొచ్చారో చెప్తారు. హల్లెలూయా! అటువంటి దర్శన భాగ్యము కలుగును గాక. దేవదూతలు మన యొద్దకు వచ్చుదురు గాక. దేవదూతలు మీతో మాట్లాడుదురు గాక. ఎవరు ఆమేన్ చెప్పారో వాళ్ళకే. హల్లెలూయా! చాలా సార్లు తన దూతలు రావడము, దర్శనమందు కనబడటము కదా! మనం సాక్ష్యాలు వింటూనే ఉంటాం. మరి మనకి అనుభవం కావాలంటే ఆశ ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని చెప్పాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. చూడండి, గలిలయ మనుషులారా, ఈ తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు ఏమన్నారంటే, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? ఎందుకు మీరు అలాగే చూస్తా ఉన్నారు? వారికి తెలియకుండా అంటల్లా. వారెందుకు చూస్తున్నారో వారికి కూడా తెలుసు. వీరు ఏమి చూస్తూ ఉన్నారో తెలిసే మాట్లాడుతున్నారు. ఆరోహణమైనటువంటి ఆ యేసుని వీరింకా చూస్తూ ఉన్నారు. మేఘమొచ్చి ఆయన్ని కొనిపోయిన తర్వాత కూడా ఇంకా అలాగే చూస్తా ఉన్నారు. ఏడి మన ప్రభు ఏడి? అరే! మన కళ్ళ ఎదుటే వెళ్ళిపోతున్నాడు ఈయన. ఇక కనబడటం లేదే అనే బాధ, ఆయన దూరమైపోయాడనే ఒక కలవరము. అలాగే చూస్తూ ఉంటే మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? పరలోకమునకు మీ యొద్ద నుండి దేవునికి స్తోత్రం చెల్లించండి. మీ యొద్ద నుండి ఎక్కడికి? పరలోకమునకు మీ యొద్ద నుండి ఎక్కడికి? పర్ పరలోకమునకు చేర్చుకొనబడిన చేర్చుకొనబడిన ఈ యేసే ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట ఆ! మీరు చూచితిరో, సూచితురో ఆ రీతిగానే ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చప్పట్లు కొడదాం దేవునికి. విన్నారా ఈ మాటలు? ఎంత అద్భుతమైన మాటలు. ఎంత వాగ్దానముతో కూడిన మాటలు ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు ఏ రీతిగా ప్రభు మీ యొద్ద నుండి వెళ్ళుట చూచితిరో అదే రీతిగా దేవునికి స్తోత్రం. అదే రీతిగా ఆయన పరలోకమునకు వెళ్ళిన ఆ యేసు ప్రభు పరలోకమునకు చేర్చుకొనబడిన దేవుని బిడ్డలారా, ఒక రోజు వస్తుంది. మనము కూడా పరలోకము పిలుస్తుంది. మనము కూడా పరలోకమునకు చేర్చుకొనబడతాం. హల్లెలూయా! ఈ లోకము శాశ్వతము కాదు. ఈ జీవితం శాశ్వతం కాదు. ఈ శరీరము శాశ్వతము కాదు. ఇది శాశ్వతము కాదు. ఇది తాత్కాలికం. 25 లోకి వచ్చామనుకున్నాం. అప్పుడే 25 అయిపోయింది.
ఇంకేముంది? కొద్ది రోజులే. మళ్ళా 26లోకెళ్తాం. ఇలా జరుగుతూనే ఉంటది. అసలు మన నిత్య నివాసము పర్మనెంట్ హోమ్ ఇక్కడ గాదండి. మీరెంత బాగా కట్టించుకున్న ఇల్లు, ఎన్ని హంగులున్నా, ఎన్ని వస్తువులున్నా, ఎంత సంపద సంపాదించినా, మన ఇల్లు పరలోకం. మన ఇల్లు పరలోకం. ఆ ఇంటికి ఆహ్వానము ఎప్పుడొస్తదో తెలీదు కానీ, అప్పుడు మనకు కూడా ఆరోహణమనే ఒక అనుభవం వస్తది. హల్లెలూయా! ఆరోహణుడైనటువంటి మన ప్రభు పరలోకమునకు వెళ్ళుట ఎలాగు జరిగిందో ఆ రీతిగాన ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. మనం ఎలా ఎదురు చూడాలంటే ఆ ప్రభు కోసం, మన యొక్క మనస్సు ఎలాగుండాలంటే ఆరోహణమైనటువంటి మా ప్రభువా మరలా మా కొరకు త్వరగా రండి. మీ చిత్తమైతే 2026లో రండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా! హల్లెలూయా! వచ్చే సంవత్సరమైనా ప్రభు మన కొరకు వస్తారేమో అన్నట్లుగా ఎదురు చూద్దాం. ఎల్లప్పుడూ ఆ నిరీక్షణయే మనలను బ్రతికిస్తది. క్రైస్తవులకున్న ఒక ప్రత్యేకత ఏమిటంటే, వారు నమ్మిన దేవుడు సజీవుడు. ఆయన శరీరం కుళ్ళిపోలేదు. ఆయన ఎముకలు సమాధిలో లేవు. ఆయన ఆరోహణమయ్యాడు. నీవు నేను సేవిస్తున్నటువంటి దేవుడు, ఆయన సజీవుడు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన భయంకరుడు, ఆయన మహోన్నతుడు. ఆ దేవుని కొరకు చప్పట్లు కొడదాం. ఆ దేవుని ఆర్భాటించి, ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా! చూడండిక్కడ, దేవుని కీర్తించుడి 6వ వచనం. 47వ కీర్తన 6వ వచనం. దేవుని దేవుని కీర్తించుడి, ఆ! కీర్తించుడి. ఇదేంటి 2 సార్లు చెప్తున్నారు? మీకు వినబడిందో లేదో అని దేవుడు 2 సార్లు చెప్తున్నాడు. అండ్ అందరికి వినపడిందా? ఏం చేయాలంట దేవుడిని? మరలా చెప్పండి. మరి ఆ పని చేస్తున్నారా? ఆ! చర్చికొచ్చినప్పుడు మరి ఇంటి దగ్గర? నిజం చెప్పండి. ఇంట్లో మీరు పాటలు పాడే అనుభవం మీకుందా ఇంట్లో? ఒంటరిగా మీ పనులు చేసుకుంటూనో, పనులయిపోయినాకో మీరు పాటలు పాడే అనుభవం ఉంటే చెప్పండి ఒకసారి చేయి చూపించండి సిగ్గుపడకుండా. మీ ఇంట్లో వాళ్ళని అడుగుతానయితే. నిజమైతే దేవునికి స్తోత్రం. కీర్తించుడి. చెప్పండి ఆ మాట. ఆ! మన దేవుణ్ణి మనం కీర్తించకపోతే ఎవరినండి కీర్తించేది? మనకి ఇతరులను కీర్తించడం అంటే ఎంత బాగా తెలుసు. అది నేర్పించవలసిన పాఠం గాదది. మనకు ఆల్రెడీ అనుభవం ఉంటది. ఒక మనిషిని కీర్తించాలి అంటే మనకి మించి ఎవరు కీర్తిస్తారు చెప్పండి? మీకు కావలసిన వారిని మీకు ఎవరో సహాయం చేసేవాళ్ళుంటే వాళ్ళని వాళ్ళ దగ్గరికెళ్ళి ఎలా కీర్తిస్తారు? హ్మ్. ఈయన కనబడట్లేదు గాబట్టి ఆయన్ని కీర్తించడంలా. అంతేనా? కనబడే మనుషులను కీర్తించినట్లుగా, కనబడని దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, నీకు ప్రాణమిచ్చి నిన్ను బ్రతికిస్తూ, నిన్ను పోషిస్తున్న దేవుణ్ణి నువ్వెందుకని కీర్తించలేకపోతున్నావు? కొంతమంది చర్చిలోకొచ్చి కూడా కీర్తించలేరు. నా రూటే వేరన్నట్టుగా ఉంటారు. నా లోకమే వేరు. నేను ఎవరెవరితోనో సంబంధాలు కలిగి ఉన్నానన్నట్లుగా ఉంటారు. కానీ ఇక్కడ దేవునిలో ఆనందిస్తూ, ఆయన హృదయపూర్వకంగా కీర్తించే అంటే గట్టిగా అరవమని నేను అంటలా. నువ్వు హృదయంలో చిన్నగా నీ నోట్లో నుంచి ఆ కీర్తనొచ్చినా చాలు. హల్లెలూయా! నీ హృదయపూర్వకంగా ఏ కీర్తన వచ్చినా, ఏ మాట వచ్చినా, ఏ స్తుతి వచ్చినా అది దేవునికి కీర్తనే. అందుకే దేవుని కీర్తించుడి, కీర్తించుడి. మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. 4 సార్లు ఈ వచనములో 4 సార్లు ఉంది ఈ మాట. దేవుని కీర్తించుడి, కీర్తించుడి. మన రాజును దేవుడెవరంట మనకి? చెప్పాలండి దేవుడెవరు? ఆ!
నా యేసు రాజు. పాటలున్నాయి గదా! కొన్ని పాటలు. ఓ పాట చెప్పండి. యేసు రాజు. ఏంటేంటో చెప్పారు. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసు రాజు రాజై త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. హల్లెలూయా. ఎవరంట? రాజులకే రాజు. ఆయనే సర్వభూమికి రాజు. ఆయనే మనకు రాజు. ఆయనే నాకు రాజు. చెప్పండి, నాకు రాజు అని చెప్పండి. హూ ఈజ్ యువర్ కింగ్ అంటే ఈజ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్, ఈజ్ ఎ జీసస్ క్రైస్ట్ అని చెప్పాలి. హల్లెలూయా. ఎవరండి మీకు రాజు అంటే యేసుక్రీస్తే. ఆయనే రాజులకు రాజు. ఆయనే నాకు రాజు అయి ఉన్నాడు. మీరు రాజును కీర్తించండి, కీర్తించండి. 7వ వచనంలో దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడడి. ఎలా పాడాలి చెప్పండి? ఎలా పాడాలి? అంటే ఏంటి రమ్యముగా అంటే? రమ్యముగా పాడాలి అంటే బాగా ప్రాక్టీస్ చేసొచ్చి పాడాలి అని అర్థం. నిజమే. ప్రాక్టీస్ చేయకుండా నీకు రమ్యంగా ఎలా పాడతావు వచ్చి ఇక్కడ? తుతతతత అంతే. వచ్చిన పాట అంటే పర్వాలేదు. రాని పాట పాడటానికి నిలబడి నువ్వు పాడకపోతే రాగమంతా చెడగొట్టేస్తే అందరికీ కొన్నిసార్లు రాగాలు పోతాయి. మ్యూజిక్ పోయిద్ది. మన మాస్టర్ ఏం పెద్ద ప్రొఫెషనల్ ఏం గాదు. ఆయన మనకి మ్యూజిక్ తెలీదు గాబట్టి ఆయనే మనకిక టాపిక్ అంతే. మ్యూజిక్ పోయిద్ది, రాగం పోయిద్ది. హైలోకి ఎళ్ళాల్సిన చోట లోలో ఉంటాం. లోలో ఉండాల్సిన చోట హైలోకెళ్ళిపోతాం. రమ్యమైన పాటలు పాడాలా. హల్లెలూయా. పాటను వినాలి, పాటను నేర్చుకోవాలి, కొంచెం ప్రయాసపడాలి, వెల చెల్లించాలి. దేవుని బిడ్డలారా, ఓ పొలోమని పాడేయటానికి రాబాకండి. వచ్చే ముందు కష్టపడి రండి. రమ్యంగా పాడదాం దేవునికి. ఎట్లా పడితే అట్లా పాడి, ఆ దారిన పోయే వ్యక్తి ఛీ! ఏందిది అన్నట్టుగా పాడకూడదు. మనం పాడుతుంటే అతనికి దేవుని మీద విశ్వాసం లేకపోయినా, ఆ పాట విని ఒకసారి విందాం ఈ పాట. ఈళ్ళ దేవుడికి భలే పాట పాడుతున్నారు వీళ్ళు అని ఆగి విని వెళ్ళాల. దేవుని స్తోత్రం. మరి రోడ్డు మీద ఏం జరుగుతుందో మనకు తెలీదు గానీ, సీసీ కెమెరా పెడదాం. ఎవరన్నా ఆగుతున్నారా లేదా? మన పాటలు పాడేటప్పుడు ఎంత రమ్యంగా పాడుతున్నాం. నువ్వు పాడుతుంది దేవుని కోసం. అలాగని రమ్యంగా పాడాలనేదే మనసుండి, ఆత్మ లేని వారుగా పాడొద్దు. హృదయము లేని వారుగా పాడొద్దు. మీరు మీ నోటితో నన్ను స్తుతించుదురు గానీ, మీ హృదయము నాకు దూరంగా మళ్ళీ అది అసలకే పోయినట్టే. ఫీజులు ఎగిరిపోయినట్టే. సరే నువ్వు అంతరమ్యంగా పాడలేకపోయినా, నువ్వు హృదయము లేని వ్యక్తిగా ఉండకూడదు. ఆత్మ లేని వ్యక్తిగా ఉండకూడదు. ఆత్మతో, సత్యముతో ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా. రమ్యముగా కీర్తనలు పాడుడి. 8వ వచనము. దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై. ఇదేంటండి, దేవుడు మనకే కదండి రాజు. నిజమే. నమ్మిన వారికి ఆయన రాజే. మరి నమ్మని వారందరికీ
ఇంకెవరైనా రాజు ఉన్నాడంటే తప్పు తప్పు అట్లా అనుకోకండి. వారు నమ్మకపోయినా వారికి కూడా నేనే రాజుని అంటున్నాడు ఆయన. హల్లెలూయా! నన్ను ఎరగని వారికి కూడా నేనే సృష్టికర్తను. నన్ను నా యొద్దకు రాని వారి కొరకు కూడా నేను నేనే సృజించాను. నేనే రాజునై ఉన్నాను. ఏలుబడి చేస్తుంది నేనే. అన్యజనులకు ఆయన రాజు అయి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద దేవుని యొక్క సింహాసనము హల్లెలూయా! తనది పరిశుద్ధ సింహాసనం. చెప్పండి అందరూ ఆ మాట. దేవుడి సింహాసనం ఎలాంటిదంట? పరిశుద్ధ సింహాసనం. ఎటువంటి అపవిత్రత, ఎటువంటి చెడు, ఎటువంటి కీడు ఆ సింహాసనంలో మనకు కనపడదు. కొన్ని సింహాసనాలుంటాయి. అన్ని కీడులు ఆ సింహాసనం మీద జరుగుతూనే ఉంటాయి. వారు ఆ సింహాసనంలో కూర్చునేది ఎందుకంటే, వారు ఆ సీట్‌లో కూర్చునేది ఎందుకంటే, సమస్తమైన మోస కార్యాలు, చెడ్డ కార్యాలు చేయటానికి ఆ సింహాసనం మీద కూర్చుంటారు. కొందరు మనుషులు. కానీ దేవుని సింహాసనము పరిశుద్ధమైనది. దేవుని సింహాసనం ఎలాంటిదండి? అందుకే మనం ఆ సింహాసనం దగ్గరికెళ్ళినప్పుడు మనకి కృప దొరుకుతుందంట. మనకి కృప దొరుకుతుంది. కాబట్టి దేవుని సింహాసనం అది పరిశుద్ధమైంది. ఆయన ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. సమయం రాబోతుంది ప్రియులారా. ఇది కళ్ళారా చూడబోతున్నాం. జనముల ప్రధానులు. ఇప్పుడు హెడ్స్. ఇప్పుడెవరు వాళ్ళు? హెడ్స్. మేమే ముఖ్యులం. మేమే ప్రధానులం. మాకే అధికారం ఉన్నది. మేమే అధికారులం అని అంటున్న వారు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ సమయం రాబోతుంది. భూనివాసులు ధరించుకొని కేడెములు దేవునివి. ఆయన మహోన్నతుడాయను. హల్లెలూయా! మన ప్రభువుని నిత్యము కీర్తిద్దాం. మన ప్రభువుని ఘనపరుద్దాం. తల వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం.